శ్రీ లలితా సహస్రనామాలలో కుల సంకేతపాలిని నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. కులం అంటే ఉపాసించేవాడు, ఉపాసించదగిన దైవం, ఉపాసనకు సంబంధించిన మంత్రాలు, పూజా ద్రవ్యాలు మొదలైనవి అన్నీ. దర్శనానితు సర్వాణి కులమేవ విశంతి చ. అన్ని దర్శనాలు కులాన్ని ప్రవేశిస్తున్నాయి అని ఆగమాలు వివరిస్తున్నాయి. ఆచారమే కులమని, కులం కులం కాదని భవిష్యోత్తర పురాణం చెప్తోంది. అలాంటి శాస్త్రాల్లోని ఆచారాలను, అందలి రహస్యాలను దేవి రక్షిస్తూ ఉంటుంది. సంప్రదాయ విధులకు మాత్రమే రహస్యాలను తెలియచేస్తూ ఉంటుంది శ్రీమాత. చక్ర సంకేతం, మంత్ర సంకేతం, పూజా సంకేతం అని 3 విధాలైన సంకేతాలున్నాయి. చింతామణి స్తవంలో కుండలిని శక్తి సుషుమ్నా మార్గంలో ప్రవేశించి రహస్య స్థానంలో విశ్రాంతి పొందుతూ మహాకామేశ్వరునితో కలిసి సహస్రారంలో అమృత రసాన్ని ప్రవహింపచేస్తుంది. మూలాధారం నుండి గల 6 చక్రాలకు కులమని పేరు. సుధాధారాసారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః. అవాప్య స్వాం భూమిం భుజగనిభ మధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో కులకుండమైన పృథ్వీతత్వం లయమయ్యే ఆధారచక్రంలో కుండలిని శక్తి విశ్రాంతి పొందుతోందని వివరించారు. శ్రీ విద్య కులస్త్రీ వలె రహస్యమైనది, ఇతర విద్యలు బహిరంగమైనవి. రహస్య సంప్రదాయాలను రక్షించేది శ్రీ లలితాదేవి. ఈ నామం 8 అక్షరాలు కలిగిన నామం కాబట్టి నామం మొత్తం ఒకేసారి ఉచ్చరించాలి. శ్రీమాత్రే నమః.